వారం సీఎం రేవంత్ రెడ్డి స్కెడ్యూల్ కీలక అంశాలపై బిజీగా గడిచింది. వరుస సమీక్షలు, కేబినెట్ మీటింగ్, కొత్త నిర్ణయాలు, రుణమాఫీపై కీలక ప్రకటన, ఐటీఐల పునరుజ్జీవం ఇలాంటి వాటిపై సీఎం రేవంత్ ఫోకస్ పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత 2.5 నెలల సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగిశాక ఇప్పుడు పూర్తిస్థాయి సమీక్షలు, నిర్ణయాలపై సీఎంకు వీలు కలిగింది. అనుకున్నట్లుగానే ఒక్కో నిర్ణయాన్ని పట్టాలెక్కిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ వారం రోజుల్లో సీఎం పాల్గొన్న సమావేశాలు, తీసుకున్న నిర్ణయాలను జూన్ 17న బక్రీద్ పర్వదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పండుగ బక్రీద్ అన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన సమైక్యతను, సహోదర భావాన్ని అందరూ అనుసరించాలని ఆకాంక్షించారు. బక్రీద్ సందర్భంగా అన్వర్ ఉలూం ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ నవాబ్ ముజాహిద్ ఆలం ఖాన్ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి వెళ్లారు. ఈ నెల 17న కరీంనగర్ ఆర్టీసీ మహిళా సిబ్బందిని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా అభినందించారు. చీరలను అడ్డుకట్టి గర్భిణీకి డెలివరీ చేయడాన్ని అభినందించారు. ఒడిశాకు చెందిన వలస కూలి ఆమె భర్తతో కలిసి పెదపల్లి జిల్లా కాట్నపల్లి ఇటుకబట్టీలో పనిచేస్తోంది. కరీంనగర్ బస్టాండ్లో భద్రాచలం బస్సు ఎక్కేందుకు వచ్చారు. నిండు గర్భిణీ అయిన కుమారికి బస్టాండ్లో నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో అక్కడే ఉన్న ఆర్టీసీ మహిళా స్వీపర్లు, సూపర్వైజర్లు చీరలు అడ్డుపెట్టి డెలివరీ చేశారు. కుమారి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై సీఎం స్పందించారు. కరీంనగర్ బస్ స్టేషన్లో గర్భిణీకి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న టీజీఎస్ ఆర్టీసీ మహిళా సిబ్బందికి నా అభినందనలు అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. మీరు సకాలంలో స్పందించడం వల్ల తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని, విధి నిర్వహణలో కూడా మీరు ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నా అంటూ సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. ఇక ఇదే జూన్ 15న హైదరాబాద్ రాజేంద్ర నగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ ను సీఎం ఎక్స్ వేదికగా అభినందించారు. ఇందుకు ప్రత్యేక కారణం ఉంది. జూన్ 16న యూపీఎస్సీ ఎగ్జామ్ జరిగింది. మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎగ్జామ్ సెంటర్ ఉన్న ఓ యువతి ఆర్టీసీ బస్సులో మైలార్దేవ్పల్లి పల్లెచెరువు బస్టాప్ వద్ద దిగారు. అక్కడి నుంచి పరీక్షా కేంద్రం చాలా దూరంలో ఉండడం, ఇంకోవైపు సమయం మించిపోతుండటంతో ఆమె చాలా కంగారు పడ్డారు. అక్కడే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ ఆమె ఆందోళన గుర్తించి యువతి దగ్గరకు వెళ్లి విషయం అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత పోలీస్ బైక్ పై ఆమెను ఎగ్జామ్ సెంటర్ దగ్గర దిగబెట్టారు. అది జరిగిన విషయం. నిజానికి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆమె సమస్య పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తన డ్యూటీ తాను చేసుకోవచ్చు. కానీ స్వయంగా ముందుకొచ్చారు. ఈ విషయమే సురేష్ ను సీఎం అభినందించేలా చేసింది. వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా సాటి మనిషికి సాయం చేయడం బాధ్యత అని భావించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ కు నా అభినందనలు అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సురేష్ సహకారంతో సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్న సోదరి యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్న ఆల్ ది బెస్ట్ అంటూ పోస్ట్ చేశారు. ఇక ఈ నెల 18న సెక్రటరియేట్ లో సీఎం రేవంత్ రెడ్డిని పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ వారికి తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి వివరించారు. హైదరాబాద్ ను ప్రపంచంలోనే పేరొందిన నగరాల సరసన నిలబెట్టాలనేదే తమ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి చెప్పారు. సచివాలయంలో కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ ఆసియా పసిఫిక్ సీఈఓ మాథ్యూ బౌ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. హైదరాబాద్ వివిధ రంగాల్లో విస్తరిస్తూ గ్లోబల్ సిటీగా వృద్ధి చెందుతున్న తీరును సమావేశంలో కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ తాము చేసిన అధ్యయన వివరాలు వెల్లడించింది. గత 6 నెలల్లో హైదరాబాద్ లో లీజింగ్, ఆఫీస్ స్పేస్, రెసిడెన్షియల్ స్పేస్ కోసం పెరిగిన డిమాండ్తో రియాలిటీ రంగం గణనీయమైన వృద్ధిని నమోదు చేసిందని సంస్థ ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. మన దేశంలో ప్రధాన నగరాలకు సంబంధించి ప్రతి 6 నెలలకోసారి వెలువరించే రిపోర్ట్ జులై నెలాఖరులో విడుదలవుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. తమ ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవ
ప్రాజెక్ట్, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు మార్గం విస్తరణతో హైదరాబాద్ మరింత అద్భుతంగా తయారవుతుందని సీఎం రేవంత్ ఈ సందర్భంగా వారికి వివరించారు. తెలంగాణ నుంచి అమెరికాలో ఉంటున్న వారి సంఖ్య, అక్కడికి వెళ్లి వచ్చే వారి సంఖ్య పెరిగిందని చెబుతూ న్యూయార్క్ వంటి నగరాలతో పోల్చుకునేలా హైదరాబాద్ ను తీర్చిదిద్దాల్సి ఉందని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అటు ఇదే 18వ తారీఖున సచివాలయంలో లాక్హీడ్ మార్టిన్ కంపెనీ హెడ్ ఫెర్నాండెస్ సహా ఆ కంపెనీ ప్రతినిధులు సీఎంతో భేటీ అయ్యారు. జూన్ 18న మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యువతకు వృత్తి నైపుణ్యాలకు సంబంధించిన ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేసే ప్రోగ్రాంకు హాజరయ్యారు. ఇలా అప్గ్రేడ్ చేయాలన్న ఈ ఆలోచన సీఎం రేవంత్దే. సమాజంలో సర్టిఫికేట్ కోర్సులు చేసినా ఉపయోగం లేకుండా పోతున్నాయని, పాతకాలం స్కిల్స్ ఇప్పుడు పనికి రావన్న అభిప్రాయానికి వచ్చి వాటిని అప్గ్రేడ్ చేయాలని డిసైడ్ అయ్యారు. అనుకున్నట్లుగానే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి తగ్గట్లుగా తెలంగాణలోని 65 ఐటీఐలను నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టాటా టెక్నాలజీ సహకారంతో 2324 కోట్ల రూపాయలతో ఈ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చే ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లెపల్లి ఐటీఐ ప్రాంగణంలో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, టాటా టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. మేం పాలకులం, మీరు బానిసలు అన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. మేం సేవకులము, మమ్మల్ని నియమించింది మీరు, మీ ప్రతినిధులము. మీ యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చడం, మీ ఆలోచనల్ని అమలు చేయడమే ఈ ప్రభుత్వం యొక్క విధానం. అందుకే ఈనాడు ఈ రాష్ట్రంలో దాదాపుగా 40 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చుట్టూతోనో, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూతోనో, మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూతోనో లక్షలాది మంది తిరగడంతో సంవత్సరాల కొద్ది కాలం వాళ్ళ సమయాన్ని వృధా చేసుకొని గ్రామీణ ప్రాంతాలలో నుంచి కోచింగ్ సెంటర్ల కోసం హైదరాబాద్కు వచ్చి 10 సంవత్సరాలు మీ విలువైన వయసు, మీ విలువైన కాలము వృధా అయిపోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో దాపురించినాయి. అందుకే వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని వాటిని అధిగమించి సర్టిఫికెట్ ఉంటే సరిపోదు, సాంకేతిక నైపుణ్యం ఉండాలి, సాంకేతిక నైపుణ్యమే మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. ఈఐటీసీలను ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక విషయాలు విద్యార్థుల దృష్టికి తీసుకొచ్చారు. ఏదో వచ్చాం, ప్రారంభించి వెళ్తున్నామని కాకుండా సీఎం పూర్తి స్థాయి ఫోకస్ పెడతా అన్నారు. విద్యార్థులు ఏటీసీల్లో చేరాలని, ఈ శాఖ తన దగ్గరే ఉంటుందన్నారు. తానే స్వయంగా పర్యవేక్షిస్తా అని, ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తా అని చెప్పడం ద్వారా యువతకు స్వయంగా సీఎం భరోసా ఇచ్చారు. ఇది చాలా మందిని ఆకట్టుకున్న విషయం. ఇక తెలంగాణ రాష్ట్ర సాధనలో నిరుద్యోగ సమస్య కీలక పాత్ర పోషించిందని, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలు నిరుపయోగం మారాయని, ఐటీఐల్లో నేర్పించే నైపుణ్యాలు విద్యార్థులకు ఉపయోగం లేకుండా పోయాయని గుర్తు చేశారు. ఇప్పటికీ ఇక్కడ 40-50 ఏళ్ల కిందటి నైపుణ్యాలు నేర్పిస్తున్నారన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులను తన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నా అన్నారు. 40 లక్షల మంది యువతీ యువకులు ఉపాధి లేక రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూ తిరుగుతున్నారని, సర్టిఫికేట్ ఉంటే సరిపోదు, సాంకేతిక నైపుణ్యం ఉండాలని సూచించారు. టెక్నికల్ స్కిల్స్ ఉంటేనే ఉపాధి లభిస్తుందని తాను నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు. నా సొంత అనుభవమే నేను చెప్పదలుచుకున్నా. నేను సొంత ఇల్లు కట్టుకుందామని పని మొదలు పెడితే సైట్ సూపర్వైజర్ కోసం నేను కావాలి అని కొంతమంది తెలిసిన వాళ్ళకి చెప్తే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చి 15,000కు పని చేస్తాము, మాకు అవకాశం ఇవ్వమని అడిగినారు. కానీ మేస్త్రిగా అనుభవం ఉండి నిర్మాణ రంగంలో కొంచెం నైపుణ్యం ఉన్న వాళ్ళని అడిగితే 60,000 రూపాయలు అడిగినారు. నాకు అర్థం కాలే, చదువుకునే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ 15,000కు వచ్చేదేంది, పని తెలిసినోడు 60,000 అడిగేది ఏంది అని. అంటే సర్టిఫికెటు మీ జీవన ప్రమాణాలు పెంచవు, మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగవు. మీరు సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రపంచంతో పోటీ పడాలి అనంటే
సర్టిఫికెట్ ఉండాలి, మీకు సాంకేతిక నైపుణ్యము ఉండాలి. అప్పుడే మీరు రాణించగలుగుతారు, అప్పుడే మీకు అవకాశాలు వస్తాయి. కేంద్ర సాహిత్య అకాడమీ 2024 సంవత్సరానికి యువ బాల సాహిత్య పురస్కారాలు ప్రకటించగా తెలంగాణకు చెందిన బంజారా యువ రచయిత రమేష్ కార్తిక్ నాయక్ కు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం వివేక్ నగర్ తండాలో జన్మించిన రమేష్ కార్తిక్ నాయక్ రచించిన డావ్లో గోర్ బంజారా కథా సంపుటి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికైంది. ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్, ఆర్ సీతారామరావు, శిఖామణితో కూడిన న్యాయ నిర్ణేతల బృందం రమేష్ కార్తిక్ నాయక్ ను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రచయిత రమేష్ కార్తిక్ ను ఎక్స్ వేదికగా అభినందించారు. ఆయన మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ నెల 19న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గ్రీటింగ్స్ చెప్పారు. సమాజంలో నెలకొన్న అసమానతలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిత్వం ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ అని ట్వీట్ చేశారు. వెనుకబడిన వర్గాల వారికి అండగా ఉండే గొప్ప నేత అన్నారు. త్యాగం, వారసత్వం, పోరాటమే ఆయన ధ్యేయమన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని పోస్ట్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 19న సిపిఐ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు పార్టీ ప్రతినిధులతో కలిసి వచ్చి సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారికి న్యాయం చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని రావినారాయణ రెడ్డి కాలనీలో 8,000 గుడిసెలు పోలీసులు తొలగించే ప్రయత్నం చేశారని సాంబశివరావు అన్నారు. For more videos like this, subscribe Big TV channel.